శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిడ్ భక్తి ఛానల్. అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం అనేది చాలామందికి తెలిసిందే. అంటే చేసుకునే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నా కూడా అందరూ కూడా వినే ఉంటారు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం మనకి ఈ సంవత్సరం కానీ చూసుకుంటే సెప్టెంబర్ 6, 2025 సంవత్సరం అంటే మనకి ఈ 6వ తారీఖు రావడం అనేది జరుగుతోంది. ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని అసలు ఎందుకు చేసుకుంటారు అనే కానీ చూసుకుంటే, అసలు నేను ఈ సమస్య నుండి బయటపడలేకపోతున్నాను, లేదా నాకు అసలు నాకు ఎక్కడ ఒక దారి దొరకట్లేదు, లేకపోతే నేను పైకి ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎదగలేకపోతున్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయడం ద్వారా ఆ కష్టాల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అయితే మరి అసలు ఈ వ్రతం ఎవరెవరికి చెప్పారు అని కానీ చూసుకుంటే, పూర్వం ధర్మరాజు వాళ్ళు అంటే ఈ యొక్క పాండవులు వనవాస సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో తన యొక్క కష్టాన్ని చెప్పుకుంటున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చెప్పడం అనేది జరిగింది. బాగుంది స్వామి, నువ్వు చెప్పావు, అసలు ఈ అనంతుడు ఎవరు, ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏమిటి, అసలు దీన్ని ఇదివరకు ఎవరైనా చేశారా అని ఇన్ని ప్రశ్నలతో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని అడగడం అనేది జరిగింది. ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అనంతుడంటే ఎవడో కాదు, ఆ అనంతుణ్ణి నేనే, అంటే అవతారం కూడా నాదే, కాబట్టి ఆ అనంతుణ్ణి నేనే. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకి అవతారాలు కానీ చూసుకున్నప్పుడు ఏ అవతారమైనా కూడా మనకి దుష్టులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్టుల్ని మటుమాయం చేయడానికి ఒక్కొక్క అవతారం ఎత్తడం అనేది జరుగుతుంది. దుష్ట సంహారం అని చెప్తాం. ఈ దుష్ట సంహారంలో ఎత్తే అవతారమే ఈ యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క రకరకాల అవతారాలు. అందులో ఈ అనంత పద్మనాభుడి యొక్క అవతారం. అయితే ఈ అనంతుడు కానీ చూసుకుంటే ప్రతి అవతారము కూడా రాక్షస సంహారం కోసం అవతరించింది అవతార, అంటే పైనుండి కిందకి దిగి వచ్చినది. కాబట్టి మరి ఈ మొత్తం ఈ సృష్టిని అంతా చైతన్య స్వరూపం కూడా ఎవరు, ఆ యొక్క పరమాత్ముడే. కాబట్టి ఈ యొక్క కథ ఏమిటి అని కానీ అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ధర్మరాజుకి చెప్పడం అనేది జరుగుతుంది. మనకి పూర్వం కృతయుగంలో సుమంతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ యొక్క బ్రాహ్మణి యొక్క భార్య దీక్షాదేవి. పేరు చూసారు ఎంత బాగుంది ఆవిడది. అయితే వీరికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి సుగుణవతి. ఆవిడ ఎంత భక్తి ఉంటుందంటే ఆమెకి అంత దైవభక్తితో ఆమె ఉండేది. అయితే ఆమె చిన్న వయసులో పాపం ఆ యొక్క తల్లి యొక్క అనారోగ్యం బాగాలేక తల్లి చనిపోతుంది. ఆ తల్లి చనిపోయిన తర్వాత ఈ యొక్క సుమంతుడు ఏం చేస్తాడంటే రెండో వివాహం చేసుకుంటాడు. ఈ రెండో వివాహం చేసుకున్నామె మహాగయ్యాలి. అంటే సవితి తల్లి ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఆ యొక్క సుగుణవతిని, అయినా సరే అవన్నీ కూడా భరిస్తుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క సుమంతుడు చూస్తాడు, కానీ చూస్తూ ఏమనలేక సరే వివాహ సమయం వచ్చింది కదా, వివాహం చేసేద్దాం అనుకుంటాడు. సరే వివాహం చేస్తాడు. ఈ యొక్క సుమంతుడు యొక్క వివాహం అనేది కూడా ఈ సుమంతుడు తన కూతురికి కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మడికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతుంది. అయితే మరి కూతురు కాపురానికి వెళ్తోంది, మరి ఏమైనా కాస్త సారీ అది ఇచ్చి పంపించాలి కదా అని చెప్పి తన భార్య దగ్గరికి వచ్చి, ఇలా పిల్ల అల్లుడు వెళ్తున్నాడు కదా, ఏదైనా కాస్త పెడదామా అన్నాడు. భార్య అలా ఒప్పుకోదు పెట్టడానికి. సరే రాక్షసి అగ్గయ్యాలి దాంతో పడలేక పాపం సుమంతుడు ఏమీ మాట్లాడకుండా ఏమున్నాయి కూతుర్ని అల్లుడిని పంపించడానికి అని చూస్తే, ఆ పెళ్లి సమయంలో ఏవో ఆడించిన పిండిలు, వాటిల్లో ఒక సున్ని పిండితో ఏదో రాగి పిండి అలాంటిది ఏదో ఒక పిండి పదార్థము అక్కడ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నాయన నేను ఇంతే వస్తున్నాను, ఇంతకన్నా నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఆ యొక్క
సుమంతుడు ఈ యొక్క సుగుణవతికి కౌండిన్యుడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు అలా వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తున్నారు వెళ్ళడానికి. అలా వెళ్తుండగా ఒక తటాకం కనబడుతుంది. ఆ తటాకం దగ్గర ఆగుతారు. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రటి వస్త్రాలు కట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చూసి ఈ యొక్క సుగుణవతి చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది, ఏమిటి ఈ పూజ, అసలు మీరందరూ ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీలు చెప్తారు, ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము అని చెప్తారు. ఆ వ్రత నియమాలు ఇవి అవి కూడా అన్నీ చెప్తూ ఉంటారు. ఇది మనకి వ్రతం 14 సంవత్సరాలు చేసుకోవాలి, ఎర్రటి వస్త్రాలు కట్టుకోవాలి, 2 కలశాలు పెట్టుకోవాలి. అలాగే దీనికి 14 సంఖ్య అనేది ముఖ్యము. కాబట్టి ఎన్ని రకాలు పడితే 14 రకాల పళ్ళు, 14 రకాలు, అలాగే 14 రకాల వంటలు, ఏ వంట చేసినా కూడా అందులో 14 అనేవి ఉండాలి అని చెప్పి ఈ యొక్క వ్రత విధానం అంతా కూడా ఈ యొక్క సుగుణవతికి చెప్తారు. ఎప్పుడైతే ఆ వ్రతం ఆ సంవత్సరం నుండి కూడా ఈ సుగుణవతి ఆ వ్రతాన్ని ఆచరించడం అనేది చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టిందో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఎంతో కలిసి రావడము, బాగా ధనవంతులై ఉన్నారు. ఇలా కాలం గడుస్తుంది. మళ్ళీ సంవత్సరం కూడా అంత పద్మనాభ వ్రతం వచ్చింది. ఇలాగే వస్తే భర్త యొక్క ఆశీర్వాదం తీసుకుందామని ఈ యొక్క భర్త దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ తోరాన్ని చూసి భర్త అనుకుంటాడు, తన్ను వశీకరణ చేసుకుందుకో లేకపోతే తన్ను వశపరుచుకుందుకో భార్య ఏదో ఒక తోరం కట్టుకుంది అని ఒక రకమైన వక్రబుద్ధితో ఆలోచించి ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, భార్య చేత నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి ఏదో తోరం కట్టుకున్నావు కాబట్టి దాన్ని తీసి పాడే అంటే, తీయకపోతే అప్పుడు తనే బలవంతంగా ఆ తోరాన్ని తీసి విసిరేస్తాడు. ఎప్పుడైతే ఆ తోరాన్ని తీసి విసిరేసాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కౌండిన్యుడికి అనేక రకమైన కష్టాలు ఎదుర్కొంటాడు. డబ్బంతా పోతుంది, పరువు పోతుంది, ఎవరూ పట్టించుకోరు. చివరికి ఆయన పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో, అసలు ఈ తెలివి తక్కువ వల్ల అంటే నా యొక్క తెలివి తక్కువడం వల్ల కష్టాలు వచ్చాయి, ఈ యొక్క అనంత పద్మనాభుడిని నేను ఎదిరించాను కాబట్టి అలా కాదు, నేను ఎట్లా అయినా సరే అనంతుడి యొక్క దర్శనం నేను చూసుకోవాలి అని చెప్పి ఆ యొక్క సంకల్పంతో ఈ యొక్క అనంతుడి దర్శనానికి ఈ యొక్క కౌండిన్యుడు బయలుదేరడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కౌండిన్యుడు ఈ యొక్క స్వామివారి దర్శనానికి బయలుదేరుతాడో దారిలో ఎన్నో వింతలు, అలాగే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇవి చూస్తూ ఉంటాడు. అలాగే ఒక మామిడి చెట్టు కనబడుతుంది, చెట్టు నిండా పళ్ళు ఉంటాయి, కానీ అక్కడ ఎవ్వరూ ఆ ఒక్క పండును కొయ్యరు. అలాగే సరోవరం ఉంటుంది, చెరువు నిండా నీళ్లు ఉంటాయి, ఏ పక్షి వచ్చి ఏ జంతువు వచ్చి అక్కడికి నీళ్లు తాగదు. అలాగే ఇలా ఇలాంటివన్నీ కూడా చూసి అలసిపోతాడనమాట. ఏమిటి ఇలాగే కనబడుతున్నాయి అని చెప్పి ఇలా తిరిగి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు కౌండిన్యుడు. ఎప్పుడైతే ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడో ఈ యొక్క అనంతుడికి ఆ యొక్క ఇతని మీద కౌండిన్యుడి మీద జాలి కలిగి దయ కలిగి అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి కాస్త సేద తీర్చి తర్వాత ఏం చేస్తాడంటే తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం అనేది జరుగుతుంది. ఇంతకు అంటే ఎప్పుడైతే స్వామివారి దర్శనం ఇచ్చారో అప్పుడు కౌండిన్యుడు అనుకుంటాడు, నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది అని అనుకుంటాడు. అయితే మరి కానీ మనసులో ఒకటి ఉండిపోయింది ఆ యొక్క బ్రాహ్మణుడికి, ఏమిటి కౌండిన్యుడికి ఉన్నది, నాకు ఇందాక మామిడి చెట్టు కనబడింది, అలాగే సరోవరం కనబడింది, ఇవన్నీ కనిపించాయి, ఎందుకు అవి ఎవరు కొయ్యడం లేదు అని చెప్పి కానీ అంటే ఇక్కడ చెప్తాడనమాట అనంతుడు. తన దగ్గర ఉన్న విద్యని ఎదుర వాళ్ళకి చెప్పకపోవడం, అంటే ఒక పండితుడు ఉన్నాడు, ఆ విద్యను ఎవరికీ నేర్పడు, పక్కవాడు బాగుపడిపోతాడేమోనని. అలాంటి బుద్ధులుండి దాని తర్వాత చనిపోతే ఏమవుతుందంటే అక్కడ విద్య నేర్చుకుని కూడా అక్కడ ఏమవుతుంది అంటే ఎవరు ఒంటరిగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మామిడి పళ్ళు చూసి ఎవడు కొయ్యాడు. అలాగే మనకి పచ్చని చేలు కనబడింది కదా, ఆ పచ్చని చేలు దగ్గరికి వెళ్ళి కూడా ఒక్క ఆవు కానీ ఆంబోతు కానీ ఏమీ గడ్డి తినేది కదా, అది కూడా ఆశ్చర్యాన్ని కలిగించుకుంది కదా, అది కూడా అడుగుతాడు అనంతుడిని, మరి ఎందుకు చేయలేదు అని కానీ చూసుకుంటే బోళ్ళంత డబ్బుండి కూడా ఒక్కరికి కూడా అన్నదానానికి ఇవ్వలేదు. ఆ అన్నదానానికి ఇవ్వలేకపోవడం వల్ల వాడు అలాగా ఆబోతుగా మిగిలిపోయాడు, అంటే ఎదురుకుండా ఉంది కానీ తినలేడు.
ఆ తర్వాత ఇంకోటి కూడా అడుగుతాడు, మరి సరోవరం నిండా నీళ్లు ఉన్నాయి కదా, మరి ఒక్క పక్షి కూడా వచ్చి ఎందుకు తాగట్లేదు అని అడిగితే, తన దగ్గర బోళ్ళంత భూమి ఉండి కూడా ఈ యొక్క వాటిని ఏమిటంటారు, ఈ యొక్క బంజరు భూమిని వాటిని దానం చేశాడు, అంటే పనికిరాని భూమిని దానం చేశాడు. కాబట్టి అలాంటి పనికిరాని భూమిని దానం చేశాడు కనుక అతనికి ఆ యొక్క భూమిని దానం చేశాడు కాబట్టి ఆ గడ్డిని కూడా ఏమీ వచ్చి తినడం లేదు అని చెప్పి అనంతుడు ఈ కౌండిన్యుడికి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా సరే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజు వాళ్ళకి ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు చేస్తే నక్షత్ర మండలంలో స్థానం కల్పిస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి అందరూ కూడా వాళ్ళకి ఆనవాయితీ వాళ్ళ ఇంట్లో పై తరాల నుంచి వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేసుకొని ఆ అనంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని సంపూర్ణంగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. స్వచ్ఛమైన సాలగ్రామాలు, స్ఫటికలింగాలు, అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు.